Greetings to you in the name of the Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు పలుకుతున్నాను. Ladies and gentlemen, సహోదర సోదరులారా, I'm excited to come before you. మీ ముందు రావడానికి నేను ఉత్సాహంగా ఉన్నాను. God is willing to speak to you. దేవుడు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు. No matter what your situation may మీ be, పరిస్థితి ఏమైనప్పటికీ God's word can change you. దేవుని యొక్క వాక్యం మిమ్మల్ని మారుస్తుంది. Are you ready to listen to the word of God? దేవుని యొక్క స్వరాన్ని వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? Why should you fast and pray? మీరు ఉపవాసం ఉండి ఎందుకు ప్రార్థించాలి? Sometimes you may be praying మీరు కొన్నిసార్లు ప్రార్థిస్తారు, and sometimes you may be doing fasting prayer. కొన్నిసార్లు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. But if you don't know why should you fast and prayer, your fasting prayer will not be effective. మీరు ఉపవాసం చేస్తున్నప్పుడు మీరు ఎందుకు ఉపవాసం చేయాలో తెలుసుకోకపోతే మీ ఉపవాస ప్రార్థన బలంగా ఉండదు. That is why I'm teaching you. అందుకే నేను మీకు నేర్పిస్తున్నాను. Why should you fast and pray? మీరు ఎందుకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి? I will tell you 4 reasons. నేను మీకు 4 కారణాలు చెప్తాను. Listen to this message. ఈ సందేశాన్ని వినండి. It will change your life. అది మీ జీవితాన్ని మారుస్తుంది. First reason. మొదటి కారణము, Why should you fast and pray? మీరు ఎందుకు ఉపవాసం ఉండి ప్రార్థించాలి? First reason is this. మొదటి కారణం ఇది. Your fasting prayer will turn you towards God. మీ ఉపవాస ప్రార్థన మిమ్మల్ని దేవుని వైపు నడిపిస్తుంది. Fasting prayer will move you towards God. ఉపవాస ప్రార్థన మిమ్మల్ని దేవుని వైపు కదిలిస్తుంది. It is not to move God, దేవుని కదిలించడానికి కాదు, but it will move you. కానీ మిమ్మల్ని కదిలిస్తుంది. Why you are not seeing miracle? మీరు ఎందుకు అద్భుతాన్ని చూడడం లేదు? It is not that God is stuck. దేవుడు ఇరుక్కుపోయాడని కాదు, You are stuck. మీరే ఇరుక్కుపోయారు. Your miracle is stuck. మీ అద్భుతం ఇరిగిపోయింది. So when you fast and pray, it will move you. మీరు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు అది మిమ్మల్ని కదిలిస్తుంది. Please turn your Bible to Nehemiah chapter 1 verse 4. నెహెమ్యా 1వ అధ్యాయము 4వ వచనము. When I heard these words, I sat down, wept and mourned for days. I was fasting and praying before the God of heaven. నేను మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. What is happening here? ఇక్కడ ఏం జరుగుతుంది? Nehemiah was fasting and praying before God. నెహెమ్యా దేవుని ముందు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాడు. He heard that temple was destroyed ఆలయం నాశనమైందని విన్నాడు. and he began to pray. ఆయన అప్పుడు ప్రార్థించడం మొదలు పెట్టాడు. Ladies and gentlemen, సహోదర సోదరులారా, whenever you have tough time, fast and pray. మీకు ఎప్పుడైతే కష్ట పరిస్థితులు ఉన్నాయో అప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థించండి. That is when you will begin to move. అప్పుడు మీరు కదిలింపబడతారు. If you don't move, God's miracle will not move towards you. మీరు కదిలింపబడకపోతే దేవుని యొక్క అద్భుతం కదిలింపబడదు. So why should you fast and pray? మీరు ఎందుకు ఉపవాసం ఉండాలి? To move you from your position towards God. మిమ్మల్ని దేవుని వైపు తిప్పుకోవడానికి మీరు ఉండాలి. Gentlemen, సహోదర సోదరులారా, whenever you are in fasting prayer, God will move you. మీరు ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన చేస్తాడో దేవుడు మిమ్మల్ని కదిలిస్తాడు. When you move, I'm telling you, your miracle will move towards you. మీరు కదిలింపబడినప్పుడు మీ అద్భుతం మీ వైపు కదిలింపబడుతుంది. Second reason. రెండో కారణము, Why should you fast and pray? మీరు ఎందుకు ఉపవాసం ఉండాలి? Fasting prayer will move you from your flesh to spirit. ఉపవాస ప్రార్థన మిమ్మల్ని మీ శరీరాన్ని మీ ఆత్మ కిందకి తెస్తుంది. Please turn your Bible to Galatians chapter 5 verse 16. గలతీకు రాసిన పత్రిక 5వ వచనము 16వ వచనము. Bible says, but I say to you, walk by the spirit, you will not carry out the desires of the flesh. నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి. మీరు అప్పుడు మీరు శరీరిచ్చను నెరవేర్చరు. What the Bible is saying here, ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? if you walk by the spirit of God, you will not follow the desires of your flesh. మీరు దేవుని ఆత్మానుసారంగా నడిస్తే మీరు మీ శరీరిచ్చల వైపు తిరగరు. Why you have problems? మీకు సమస్యలు ఎందుకున్నాయి? Because you are walking by the flesh. ఎందుకంటే మీరు శరీరానుసారంగా నడుస్తున్నారు కనుక. Why you have problems? మీకు సమస్యలు ఎందుకున్నాయి? Because demons are attacking you. ఎందుకంటే దురాత్మలు మిమ్మల్ని దాడి చేస్తున్నాయి. Your blessing is in the spirit realm. మీ ఆశీర్వాదం ఆత్మలోకంలో ఉన్నది. But where are you? మీరు ఎక్కడ ఉన్నారు? You are in the flesh realm. మీరు శరీరానుసారంగా ఉన్నారు. That is why you are not able to receive your miracle. అందుకే
మీరు మీ అద్భుతాన్ని పొందుకోలేకపోతున్నారు. Third reason, మూడో కారణము, why should you fast and pray? మీరు ఎందుకు ఉపవాసం ఉండాలి? Fasting prayer moves angels in the spirit realm. ఉపవాస ప్రార్థన ఆత్మలోకంలో దేవుని యొక్క దూతల్ని కదిలిస్తుంది. Please turn your Bible to Daniel chapter 9 verse 21. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనము. Daniel says, while I was still speaking in prayer, then man Gabriel, whom I had seen in the vision previously, came to me in my extreme weariness about the time of the evening offering. నేను ఇలాగ మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన ప్రతి అతి ప్రకాశమానుడైన గాబ్రియేలును ఒక మనుష్యుడు సాయంత్రపు బలి అర్పణ సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. What Daniel is saying here, ఇక్కడ దానియేలు ఏం చెప్తున్నాడు? I was in fasting prayer నేను ఉపవాస ప్రార్థనలో ఉన్నాను, and angel Gabriel came to me. గాబ్రియేలు దూత నా దగ్గరికి వచ్చాడు. What is happening here? ఇక్కడ ఏం జరుగుతుంది? Your fasting prayer is moving angels. మీ ఉపవాస ప్రార్థన దేవుని యొక్క దూతల్ని కదిలిస్తుంది. Ladies and gentlemen, సహోదర సోదరులారా, do you want angels to interfere in your situation? మీ పరిస్థితుల్లో దేవుని యొక్క దూతలు ఉండాలనుకుంటున్నారా? Do you want angels to bring miracles to you? దేవుని యొక్క దూతలు మీ దగ్గరకు అద్భుతాలు తేవాలనుకుంటున్నారా? Then you must fast and pray. అయితే మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. Your fasting prayer will attract the angels of the living God. మీరు మీ ఉపవాస ప్రార్థన దేవుని యొక్క దూతల్ని ఆకర్షిస్తుంది. Then they will come to you. అప్పుడు వారు మీ దగ్గరికి వస్తారు. They will carry miracle. వాళ్ళు అద్భుతాన్ని మీ దగ్గరికి తీసుకొస్తారు. Your situation will be changing. మీ పరిస్థితి మారుతుంది. Ladies and gentlemen, సహోదర సోదరులారా, wherever you are, I'm releasing angels for you. మీరు ఎక్కడున్నప్పటికీ దేవుని యొక్క దూతలు మీకోసం పంపిస్తున్నాను. Fourth reason, నాలుగో కారణము, why you should fast and pray. మీరు ఎందుకు ఉపవాసం ఉండాలి? Your fasting prayer will move your problem into your solution. ఉపవాస ప్రార్థన మీ సమస్యల్ని పరిష్కారంగా మారుస్తుంది. When you fast and pray, your problem will not be the same again. మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మీ సమస్య ఉండదు. You know why? ఎందుకో తెలుసా? You are involving God. మీరు దేవుని ఆహ్వానిస్తున్నారు. You are involving angels. మీరు దేవుని యొక్క దూతల్ని ఆహ్వానిస్తున్నాడు. You are going into the spirit realm. మీరు ఆత్మలోకానికి వస్తున్నారు. And then your problem will not be the same. అప్పుడు మీ సమస్య ఎప్పుడు ఉన్నట్లా ఉండదు. Please turn your Bible to Esther chapter 4 verse 15 and 16. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 15-16 వచనాలు. Esther told them to reply to Mordecai, go assemble all the Jews who are found in Susa and fast for me. Do not eat or drink for 3 days or night or day. My maidens will fast in the same way, and thus I will go into the king, which is not according to the law. If I perish, I perish. నీవు పోయి షూషానునందు కనపడిన యూదులందరినీ సమాజ మందిరం నాకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా నున్నను నేను రాజునొద్దకు ప్రవేశించెదను. నేను నశించెదను. What is happening here? ఇక్కడ ఏం జరుగుతుంది? That devil wanted to destroy Jewish people. అపవాది యూదులందరినీ చంపాలనుకున్నాడు. So Esther wanted to save them. ఎస్తేర్ వాళ్ళని రక్షించాలనుకుంటుంది. But she said, I will be fasting and praying. నేను ఉపవాస ప్రార్థనలో ఉంటానని చెప్పింది. Ladies and gentlemen, సహోదర సోదరులారా, you know the story in the book of Esther. ఎస్తేర్ కథ మీకు తెలుసు. And after she fasted and prayed, the scene was reversed. ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు పరిస్థితులు చక్కబడ్డాయి. And problem became a solution. అప్పుడు ఒక సమస్య ఒక పరిష్కారంగా మారింది. God protected Jewish people. దేవుడు యూదులందరినీ కాపాడాడు. Same thing will happen with you. అదే సంగతి మీతో కూడా జరుగుతుంది. You may have multiple problems. మీకు చాలా సమస్యలు ఉండొచ్చు. But what happens when you fast and pray? మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఏమైతుంది? Your problem will not be the same again. అప్పుడు మీ సమస్య ఉండదు. Your problem will be turning as solution. అప్పుడు మీ సమస్య ఒక పరిష్కారంగా మారుతుంది. Your sickness will be turning as healing. మీ యొక్క రోగము ఒక స్వస్థగా మారుతుంది. Your problem will be turning as deliverance. మీ యొక్క
మీ యొక్క సమస్య విడుదలగా మారుతుంది. Your fasting prayer is an open door to God. మీ యొక్క ఉపవాస ప్రార్థన దేవునికి ఒక ద్వారము లాంటిది. And God will come to you. దేవుడు మీ దగ్గరికి వస్తాడు. He will fix your problems. ఆయన మీ సమస్యల్ని పరిష్కరిస్తాడు. Just agree with me. నాతో ఏకీభవించండి. Take some time and be in fasting prayer. కొద్ది సమయం తీసుకొని ఉపవాస ప్రార్థనలో ఉండండి. Agree with me right now. నాతో ఇప్పుడు ఏకీభవించండి. Why command every problem that is troubling you to leave you right now? మిమ్మల్ని బాధించే ప్రతి సమస్య మిమ్మల్ని విడిచిపెట్టమని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. Why command every demon to leave you in the name of Jesus? యేసుక్రీస్తు నామమున ప్రతి దురాత్మ మిమ్మల్ని విడిచిపెడుతుంది. I am speaking deliverance to you. నేను మీకు విడుదల ప్రకటిస్తున్నాను. I am speaking healing to you. నేను మీకు స్వస్థత ప్రకటిస్తున్నాను. God is touching you. దేవుడు మిమ్మల్ని ముడుతున్నాడు. I command those demons to leave you right now. ప్రతి దురాత్మ మిమ్మల్ని విడిచిపెట్టాలని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపిస్తున్నాను. You will see the hand of the living మీరు God. దేవుని యొక్క హస్తాన్ని చూస్తారు. Your problem will disappear. మీ యొక్క సమస్య మాయమవుతుంది. You will get a job. మీకు ఒక ఉద్యోగం వస్తుంది. Those who are not married shall be getting married. ఎవరికైతే వివాహం కాలేదు వాళ్ళకి వివాహం అవుతుంది. God is touching you in Jesus' name. యేసుక్రీస్తు నామమున దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. Say amen. ఆమేన్ అని చెప్పండి. Thank you so much for listening to this message. ఈ సందేశాన్ని విన్నందుకు మీకు ధన్యవాదాలు. Please subscribe our YouTube channel. మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. Like our Facebook page, Prophet G.M. Moses. మా ఫేస్బుక్ పేజ్ ప్రాఫెట్ జిఎం మోసెస్ ని లైక్ చేయండి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.